కేరళ బ్రేక్ఫాస్ట్ ఆపన్ చేసేసుకోవడానికి 3 గ్లాసుల ఇడ్లీ రైస్, ఓ స్పూను మెంతులు తీసేసుకుని 3 సార్లు బాగా కడిగేసి 4 నుండి 5 గంటల పాటు నానబెట్టాలి. తర్వాత వీటిని మెత్తని పిండిలాగా రుబ్బేసి తీసేసుకోవాలి. ఆ తర్వాత అరచిప్ప కొబ్బరి తీసేసుకుని వెనకాల ఉండేటువంటి బ్లాక్ పార్ట్ అంతా తీసేసి సన్నటి ముక్కలు చేసి పిండి రుబ్బుకున్న జారులో వేసి కొద్దిగా నీళ్లు వేసి మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు రుబ్బుకున్న పిండిలోని ఓ 2 గరిటెల పిండిని వేరొక గిన్నెలోకి తీసేసుకుని ఓ గ్లాస్ నీళ్లు వేసి పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద కంటిన్యూగా కలుపుతూ పిండి గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి. ఇది చల్లారాక దీనిని కొబ్బరి రుబ్బుకున్న జారులోనే వేసి కొబ్బరి మిశ్రమంతో కలిపి ఓ 2 నిమిషాలు అంతా కలిసేలాగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముందుగా రుబ్బి పెట్టుకున్నటువంటి బియ్య పిండిలో వేసి బాగా కలిపేసి మూత పెట్టి 8 గంటల పాటు పులినియాలి. మరుసటి రోజు ఈ పిండిలోకి తగినంత ఉప్పు, నీళ్లు వేసి దోసపిండి కంటే కొంచెం జాడుగా కలిపి పెట్టేసుకోవాలి. ఆపం చెట్టి పొయ్యి మీద పెట్టి వేడెక్కగానే ఓ 3 గరిటెల పిండిని వేసి ఆపం చెట్టిని వీడియోలో చూపిస్తున్నట్లుగా తిప్పి మూత పెట్టి 2 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత మూత తీసేసి ఆపం తీసేసుకోవడమే. అయితే ఆపం వేసినప్పుడు అంచులు పల్చగాను మధ్యలో ఇడ్లీలాగా అంటే ఉబ్బెత్తులాగా ఉండేలా చూసుకోవాలి. చుక్క నూనె వేయకుండా చేసే ఈ ఆపము హెల్దీగానే కాదుండయి, అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది. కొబ్బరి చట్నీతో ఈజీగా ఒకేసారి 5 ఆపాలు లాగించేయచ్చు.